ప్రభుత్వ సేవలు ఆన్లైన్లోనే అందాలి. ఇప్పటికే వేసిన పంటలకు నీరందించాలి. ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన అయితే చేశారు. ఆన్లైన్ సేవలు సులభతరం చేసేందుకు ఏఐ అసిస్టెంటు, అదేవిధంగా డీజీ వెరిఫై, డేటా లేక్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతను ఉపయోగించుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజలు అవసరాల కోసం ప్రభుత్వం కార్యాలయాలకు వెళ్లే పని లేకుండా సేవలు అందించాలని నిర్దేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కార్యాలయం నుంచి వివిధ శాఖల పనితీరు, పురోగతిపై సమీక్షలో ఆయన మాట్లాడారు. వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1204 సేవలకు సంబంధించి డేటా ఎంట్రీ సమాచారాన్ని మరింత సంక్షిప్తం చేయాలని, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసే పని లేకుండా డేటా ఇంటిగ్రేషన్ చేయాలని చెప్పేసి పేర్కొన్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు సమృద్ధిగా నీరందించేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికీ సాగు మొదలుపెట్టని చోట వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించాలని, రైతులకు ఎప్పటికప్పుడు క్రాస్ అలర్ట్స్ సందేశాలు పంపడంతో పాటు దానిపై తీసుకునే చర్యలకు అధికారులు పర్యవేక్షించాలి. సాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని పేర్కొన్నారు. కృష్ణా డెల్టాకు సెప్టెంబర్ ఆఖరు వరకు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు అందించాలని చెప్పేసి అని చెప్పారన్నమాట. ఇలా మొత్తంగా ప్రజలకు కావాల్సిన సేవలు ఉంటాయో ఆ సేవలన్నీ కూడా అన్నీ ఆన్లైన్లోనే జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో వారు కార్యాలయాలకు అయితే వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి పని అయితే రాకూడదని చెప్పేసి ఈయన తెలియజేశారన్నమాట. ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.